దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ పర్యటనకు కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి తరుణంలో లక్షలాది మంది అక్కడ గ్రౌండ్లో నరేంద్ర మోదీని యొక్క మాటలు వినడానికి వచ్చిన సందర్భంలో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క దేశం అభివృద్ధిలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా ఒక సామాన్యుడు కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఏ విధంగా దేశ అభివృద్ధిలో ముందుకెళ్ళాలనేటువంటి తరంలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా వంట నూనె దగ్గర నుంచి, అదేవిధంగా పెట్రోల్ దగ్గర నుంచి, కారులో ముగ్గురు నలుగురు వెళితే ఏ విధంగా మనం పొల్యూషన్ తగ్గచ్చు, పెట్రోల్ దాన్ని తగ్గించవచ్చు, ఇతర దేశాలపైన మనం ఆధారపడకుండా మన దేశం సగర్వంగా ప్రపంచంలో ముందుకు నెంబర్ 1గా ఎలా ఎదగాలని చెప్పేటువంటి విషయాలపైన మాట్లాడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగల ముఠ అవినీతి కోరులకు లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టీంలో అతనికి విషయం ఉండదు, వెటకారం ఎక్కువ, విషయం తక్కువ. మచిలీపట్నం ప్రజలు ఒకసారి మంత్రి చేశారు, కానీ అతనికి నిలువెల్లా ప్రతిరోజు కూడా పబ్లిసిటీ పచ్చి ఏదైతే ఊర కుక్క ఈరోజు ఊరిలో వదిలేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని, పేరు నానిని ఈ యొక్క రాష్ట్రంలో వదిలేశారు. అతను పబ్లిసిటీ యావలబడి మొత్తం కూడా నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి గారిని అతను విమర్శించేటటువంటి తరములో ఏదైతే వాడినటువంటి పదజాలం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా కూడా నువ్వు మాట్లాడే దాంట్లో విషయం కన్నా కంటెంట్ కన్నా వెటకారం నరేంద్ర మోదీ పైన చూపించినటువంటి యొక్క మాట్లాడిన విధానం ప్రతి పౌరుడు సిగ్గుగా ఈరోజు నిన్ను చూసి తిట్టేటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రంలో, దేశంలో కనపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, పేర్ని నాని వాడినటువంటి ప్రధానమంత్రి గారి పైన పదజాలానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. పేరు నానికి నేను చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారిని విమర్శించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా ఒకసారి చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నీలాంటి ఊర కుక్కలు వచ్చి మరిగినంత మాత్రాన నరేంద్ర మోదీ గారి ట్రైన్లో వెళ్ళాలన్నా, నరేంద్ర మోదీ గారు విమానంలో వెళ్ళాలన్నా వద్దా? నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒక ఛాయ్ అమ్మి ఈరోజు కింది స్థాయి నుంచి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఏదైతే వాళ్ళ కష్టాలను చూసి ఈరోజు పైకి వచ్చినటువంటి వ్యక్తి. నీ నాయకుడిలాగా తండ్రి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే పేరు చెప్పుకొని ఈరోజు ప్రధానమంత్రి లాగా కాలేదు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, పేరును నానికి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ ఫోటో కాళ్ళు పట్టుకొని మొప్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే మచిలీపట్నం మీ ఇంటికి వచ్చి నీ ఇంటి పైన దాడి చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడమని చెప్పేసి కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కానీ రాష్ట్రంలో కానీ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతుంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది చూసే మనుషులు కూడా లేదా సాక్షి. నిరంతరం వ్యంగ్యంగా, వెటకారకంగా, విషయం లేకుండా ఏదో ఒక రకంగా పబ్లిసిటీలో ఉండాలా, పబ్లిసిటీ పిచ్చి బట్టి అని చెప్పేసి ఈ యొక్క నీలాంటి నాయకులను ఊరకుక్కులాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వదిలితే జీవితంలో ఆ 11 సీట్లు కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను.